విశాఖ ఎయిర్పోర్ట్ అధికారులపై ఫైర్ అయిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి షాక్ మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇంకా ఆ దాడి పరిణామాలు జేసీ దివాకర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో అక్కడ అధికారులపై మండిపడడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే. తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫారెన్ పర్యటన నుంచి తిరిగి వచ్చారు. ప్యారిస్ పర్యటన తర్వాత ఈ వివాదం సద్దుమణుగుతుందని భావించిన జేసీ వివాదాల వలయంలోనే ఇంకా తిరుగుతున్నారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డికి ఎటు పాలుపోని స్థితి కనిపిస్తోంది. తాను మాత్రం ఉద్యోగికి క్షమాపణ చెప్పను, కావాలంటే ఎంపీగా రాజీనామా చేస్తానని చెప్పారు జేసీ. దీంతో వివాదం ఇంకా డైలమాలోనే ఉంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో జేసీకి మరోసారి చుక్కెదురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు వచ్చిన జేసీ ట్రూజెట్ విమానంలో ప్రయాణించేందుకు టికెట్ తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ ట్రూజెట్ అధికారులు మాత్రం జేసీ ప్రయాణానికి నిరాకరించడంతో ఎంపీ దివాకర్ రెడ్డి వెనుదిరిగారు. అధికారులు కూడా తాము ఎందుకు తగ్గాలంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే ఓ ఎంపీపై కఠినంగా వ్యవహరించారు మంత్రి అశోక్ గజపతిరాజు. ఇప్పుడు సొంత స్టేట్ ఎంపీ అవడంతో మంత్రి దీనిపై ఎందుకు మాట్లాడడం లేదంటూ మిగిలిన పార్టీల ఎంపీలు కూడా కేంద్ర మంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.